హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టార్స్ కిచెన్. నేను ఈరోజు మీకు మిల్ మేకర్ కీమా మసాలా ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా మిల్ మేకర్ కీమా, టొమాటో, కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, ఇలాచీ, లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత మిల్ మేకర్ని హాట్ వాటర్లో కొంచెం వేసి ఒక 2 minutes వరకు వేసి వాటిని బయటికి తీయాలండి. తర్వాత వాటిని వాటర్ అంతా పిండేసి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సర్ జార్లో ఈ మిల్ మేకర్ని కీమా లాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, ఇలాచీ, చెక్క, లవంగ ఈ స్పైసెస్ అన్నిటిని వీటిలో వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్, మిర్చి కూడా వీటిలో యాడ్ చేసుకోవాలండి. చూడండి, వీటిని ఇలా ఫ్రై అయ్యేలాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా కలపాలండి. తర్వాత కరివేపాకు కూడా దీంట్లో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి 1 స్పూన్. మిక్స్ అయ్యేలాగా ఇలా కలపాలండి. తర్వాత కట్ చేసుకున్న టొమాటో పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలపాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ కారం దీంట్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి, తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా ఇవన్నీ వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలపాలండి. తర్వాత కీమాని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇదంతా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి. మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. తర్వాత ముందుగా బాయిల్ చేసిన శనగలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. దీంట్లో బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. తర్వాత కొత్తిమీర వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కొద్దిసేపు వదిలేయాలండి. చూడండి, ఇదంతా ఆయిల్ పైకి వచ్చేసి ఫ్రై అయ్యేలాగా సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఇలా దీన్ని బాయిల్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినట్టయితే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. అంతే అండి, మిల్ మేకర్ కీమా మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.